10 సెకండ్ల ఆలస్యమైనా బతికిపోయేది ఆ లారీ. కానీ ఆ బ్రిడ్జ్ వరద నీటిలో కొట్టుకుపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్ లో ఎక్కడ చూసినా దాదాపుగా ఇటువంటి ఘటన. ఎందుకంటే రిమెంబర్ గంటకు 300 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులతో అక్కడ పరిస్థితి ఉందంటే అతలాకుతలమైపోతుంది చైనాతో పాటు వియత్నాం. ఒక్కసారి ఇక్కడ పరిస్థితి చూద్దాం. May mình chụp. Ui giời, chết nữa, đúng là chỗ thật không. Ui giời ơi. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. ఏ స్థాయిలో ఇక్కడ ప్రచండ గాలులు వేస్తున్నాయో, మరి ముఖ్యంగా ఈ యాగి తుఫాను ఎంత వేగంగా, ఎంత విస్తృతంగా, ఎంతటి విధ్వంసాన్ని, ఎంతటి విలయాన్ని సృష్టిస్తుందో విజువల్లో మీరు చూస్తున్నారు. చైనాతో పాటు వియత్నాం, ఫిలిప్పీన్స్ మీద ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఎక్కడ చూసినా భవనాలు ఒక విధంగా చెప్పాలంటే మొత్తం ఊగిపోతున్నాయి. ఎందుకంటే దాదాపు 300 కిలోమీటర్లు ఎత్తైన భవనాలు కూడా కూడా ఆ ధాటికి తట్టుకోలేకపోతే అని అర్థం చేసుకోవచ్చు. ఆ పడవ చూడండి, ఆ నౌక చూడండి, గాలుల ధాటికి పూర్తిగా అటు సముద్రంలోనే ఇటు తిరగబడిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. గాలుల ధాటికి పై ఇంటి కప్పులు ఎగిరి పడుతున్నాయి. ముఖ్యంగా పైన ఉన్న అంతస్తులు అయితే మాత్రం విరిగిపోతున్నాయి, పూర్తిగా కుంగిపోతున్నాయి. అటువంటి పరిస్థితి. అలల తాకిడి మీరు చూస్తున్నారు. విధ్వంసానికి సంబంధించి, విలయానికి సంబంధించి అతలాకుతమైపోయిన చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. నిర్మాణంలో భవనాలు అయితే మాత్రం కుదరైపోతున్నాయి. ఆ అద్దాలు ధ్వంసం అయిపోయాయి. ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బయటకు వచ్చేసి పునరావాస కేంద్రాలకు వెళ్తున్నారు. ఇక్కడ సాధారణంగా బంకర్స్ అనే మాట వింటూ ఉంటాం. అంటే యుద్ధాలు జరిగినప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందో అటువంటి బంకర్లో దాక్కుంటున్నారంట. నమ్మగలమా? ఎందుకంటే యుద్ధం జరిగే సందర్భంలో పెద్ద పెద్ద రాకెట్లు వచ్చి పడుతున్న నేపథ్యంలో వాటి నుంచి కాపాడుకోవడానికి బంకర్లోకి వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అటువంటి ఒక వాతావరణం అక్కడ ఉంది. చైనాలో కావచ్చు, ఇటు వియత్నాంలో, అలాగే ఫిలిప్పీన్స్లో. ఈ నేపథ్యంలో బంకర్లో వెళ్ళి దాక్కుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఆ విజువల్ చూడండి, లెఫ్ట్ సైడ్ విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇళ్ళన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. మట్టిళ్ళు అయితే మాత్రం, అంటే పెంకుటిళ్ళు అంటూ ఉంటారు సాధారణంగా, ఈ పెంకుటిళ్ళన్నీ కూడా రేకులు ఎగిరిపడ్డాయి. దాంతోపాటు సిమెంట్ రేకులు కావచ్చు, లేకపోతే ఈ ఐరన్ రేకులతో ఉన్నవన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. పెద్ద పెద్ద చెట్లు సైతం నేలకు ఒరిగి కిందకి పడ్డాయి. వేళ్లతో, కూకట వేళ్లతో సైతం పెకిలించి వేస్తుంది. ఒక్కసారి ఆ ప్రచండ గాలులకు సంబంధించి తీవ్రత ఏంటో ఒకసారి ఆడియో విందాం. యాగి తుఫాను విధ్వంసం, కనీ విని ఎరుగని విధ్వంసం, ఆసియాలోని అతిపెద్ద విధ్వంసం, మోస్ట్ పవర్ఫుల్ టైఫూన్గా, అవును, మోస్ట్ పవర్ఫుల్ తుఫానుగా అభివర్ణించడం జరుగుతోంది ఈ యాగి విలయాన్ని. ఎందుకంటే చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్ అక్కడ ప్రజల జీవనం అస్తవ్యస్తమైపోయింది. రోడ్ల మీదే గాలి వానకి కొట్టుకుపోతున్న వాళ్ళు, గాలికి ఎగిరి పడుతున్న వాళ్ళు, అడుగు పెడితే ఆగ్రహంతో ప్రచండ గాలులకు ఎక్కడో వెళ్ళి ఎగిరిపడ్డ వాళ్ళు, ఎక్కడ చూసినా విలయం, ఎక్కడ చూసినా విధ్వంసం, ఎక్కడ చూసినా ప్రచండ గాలుల ప్రకృతి విలయ తాండవం. చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్. ఒక్క వియత్నాంలోని దాదాపు 60 నుంచి 70 మంది మృతి చెందాలని అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఇక్కడ మీరు చూడొచ్చు, విండ్ పవర్ని జనరేట్ చేసే ఫ్యాన్స్, విండ్ పవర్ని జనరేట్ చేసే ఎక్విప్మెంట్ అంతా కూడా సాధారణంగా ఎంతో స్ట్రాంగ్గా ఉంటూ ఉంటాయి, ఎంత దృఢంగా ఉంటూ ఉంటాయి, ఎంత కిలోమీటర్ల గాలులు వచ్చినా తట్టుకోగలవు. అలాంటిది ఆ ఫ్యాన్స్ని ఆఫ్ చేసేసారంటే అర్థం చేసుకోవచ్చు ఏ తీవ్రత ఉంది అనేది. అలాంటివి పూర్తిగా ధ్వంసం అయిపోయాయి.
ఆ పక్కన ఉన్న నిర్మాణాల మీద పడ్డాయి, పూర్తిగా వంగిపోయాయి, రోడ్డు మీద పడ్డాయి. ఒక్కసారి చూడండి, ఆ గొట్టంలా ఉంది కదా, ఎంత తీవ్రతగా ఉంటుందంటే, అది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆ టర్బైన్ అంటే ఆ గొట్టంలా ఉంది కదా, ఆ గొట్టం లోపల నుంచి ఎక్కి పైన ఫ్యాన్స్కి చేరుకుంటారు. అంటే ఒక నిర్మాణం అది, అంటే ఒక బిల్డింగ్ ప్రమాణం మాట, ఒక బిల్డింగ్ లా ఉంటుంది. ఆ హోల్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, అక్కడి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆ కింద నుంచి పైకి చేరుకుని ఫ్యాన్స్ని రిపేర్ చేస్తూ ఉంటారు, అక్కడ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. అలాంటి నిర్మాణాలు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయంటే చైనాలో కావచ్చు, వియత్నాంలో కావచ్చు, లేకపోతే ఫిలిప్పీన్స్లో ఆ విధ్వంసం ఏంటో మనకి కళ్ళ కట్టినట్టు తెలుస్తోంది. ఇంకా ఆ ప్రభావం కంటిన్యూ అవుతోంది. ఇదిగోండి సముద్రం, ఎక్కడైతే సముద్ర తీర ప్రాంతాలకు సంబంధించి మరి ముఖ్యంగా దక్షిణ చైనాలో ఒక్కసారి అదిగో చూడండి, పూర్తిగా పైన బిల్డింగ్ పూర్తిగా కుదేలైపోయింది. రేకుల షెడ్డు మొత్తం ఎగిరిపడుతోంది. పెద్ద పెద్ద చెట్లు, ఎక్కడ చూసినా స్తంభాలు నేల కురుగుతున్నాయి. పెద్ద పెద్ద చెట్లు మొత్తం అన్నీ కూడా బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు కూడా ఏమీ కాకుండా విరిగిపడ్డాయి. యాగి తుఫాను చేసిన నానా యాగికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రకృతి ప్రకోపిస్తే ఎలా ఉంటుందో చూసారా?